హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే మా చైతు పాప బర్త్డే ఫ్రెండ్స్. ఇంకా మా చైతు పాప బర్త్డేకి అయితే అందరు విష్ చేయండి. ఇంకా మా చైతు పాప బర్త్డే స్పెషల్గా అయితే నేనేమేమి చేస్తున్నానో మీకైతే ఒక్కసారి అలా చూపించేస్తాను, చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా పాయసం అయితే చేస్తున్నాను. ఇంకా మా చైతు పాపకు అడిగాను ఏం స్పెషల్ చేయాలని చెప్తే పాయసం చేయమని చెప్పింది. ఇంకా చికెన్ కర్రీ అయితే మేమైతే చేస్తున్నాము. ఇంకా తనైతే ఓన్లీ పాయసం పులిహోర అయితే చేయమంది. ఇంకా బర్త్డే స్పెషల్గా అయితే మేము చికెన్ కర్రీ అయితే చేశాను. ఇంకా ఈ చికెన్ వచ్చేసి మ్యాగ్నేషన్ అయితే చేసి ఉంచేసాను చికెన్ దమ్ బిర్యానీ కోసం. అది కూడా నైట్కి అయితే చేస్తాను. ఇంకా ఇప్పుడైతే మార్నింగ్కి ఇంకా లంచ్లోకి అయితే చికెన్కి కాంబినేషన్ పులిహోర అయితే చేశాను. చాలా బాగుంటుంది. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా పులిహోర అయితే అవుతుంది. ఇంకా తనకి ఇష్టం అని చెప్పేసి పులిహోర పాయసం అయితే చేసేస్తున్నాను. ఇంకా చైతు పాపకైతే ఇంకా రెడీ కూడా చేయాలి. ఇంకా అంతలోపైతే వంట అయ్యేలోపైతే ఇంక నేను రెడీ అయ్యేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ అయితే చేశాను. ఇంకా తనకి కొత్త బట్టలు అయితే ఇంకా పసుపు అయితే పెట్టేసి దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. ఇంకా చూసారు కదా, ఇంకా ఫైనల్గా అయితే హారతి అయితే ఇచ్చేసాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది. వంట అయిన తర్వాత ఇంకా పూజ అయితే చేసేసాను చక్కగా. ఎందుకంటే పూజ ఫస్ట్ చేశానంటే బట్టలు కూడా పసుపు అవన్నీ పెట్టాను కదా, ఇంకా అందుకని చెప్పేసి పూజ అయితే ఫస్ట్ అయితే చేశాను. ఇంకా పాయసం అయితే పెట్టేశాను దేవుడి దగ్గర. ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా పూజ దగ్గర ఇంకా బట్టలన్నీ పెట్టేసి ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా చేతి పాపకైతే రెడీ చేయాలి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా చూసారు కదా, చేతి పాపకైతే ఒక ఫస్ట్ బర్త్డే డ్రెస్ అయితే వేసేసాను. ఎలా ఉందో కామెంట్ చేసాను ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. నాకైతే సింపుల్గా చాలా నచ్చింది చేతి పాప డ్రెస్సు. ఇంకా చేతు పాప బర్త్డే స్పెషల్ గిఫ్ట్ సైకిల్. చూసారా ఫ్రెండ్స్, చాలా సర్ప్రైజ్ అసలు. ఎందుకంటే ముందే తెలుసు చేతు పాపకి, కాకపోతే బర్త్డే గిఫ్ట్గా అయితే తీసుకున్నాము. అది కూడా తను దాచుకున్న డబ్బులతో, వాళ్ళ అన్నయ్య దాచుకున్న డబ్బులతో సైకిల్ అయితే కొన్నాము. అందులో కొంచెం మనీ పడితే ఇంకా వాళ్ళ డాడీ అయితే మనీ కలిపారు. ఇంకా తన పాకెట్ మనీతో సైకిల్ మేమే గిఫ్ట్గా ఇచ్చేసాము. ఇంకా పూజ అయితే దేవుడి దగ్గర అయింది. ఇంకా కొత్త సైకిల్ కాబట్టి ఇంకా సైకిల్కి కూడా పూజ అయితే చేసిస్తున్నాము. మనం ఇంకా అన్నీ ఏవైనా వస్తువులు కొనేటప్పుడు ఇంకా అన్నిటికీ పూజలు చేస్తాం కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సైకిల్ మీద కూడా ఎక్కి ఆడేటప్పుడు పడకుండా ఉండాలని చక్కగా అయితే చేతిపాప నేనైతే పూజ అయితే చేస్తాము. ఇంకా పువ్వులన్నీ పెట్టేసి చూసారా ఎంత బాగా అయితే పూజ అయితే చేస్తాము. ఇంకా ఫైనల్గా అయితే హారతి అయితే ఇచ్చేసాం ఫ్రెండ్స్. సైకిల్కి అయితే ఎంత బాగా అయితే పూజ చేసాం. సైకిల్ కూడా చాలా బాగుంది కదా. ఇంకా ఫైనల్గా మా బాబు, నేను, పాప అయితే ఇంకా సైకిల్కి అక్షింతలు వేసి అయితే మంచిగా మొక్కుకున్నాము. ఇద్దరు ఆడుకున్నా పడిపోకుండా మంచిగా ఆడుకోవాలని అయితే దేవుడికైతే మొక్కేసుకున్నాము. ఇంకా చూసారు కదా, సైకిల్ కూడా పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. నాకైతే సైకిల్ అయితే చాలా నచ్చింది. ఎప్పటి నుంచో కొనాలనుకున్నాం. మొత్తానికైతే చేతిపప్పు బర్త్డే స్పెషల్గా సైకిల్ అయితే మా ఇంటికి వచ్చేసింది. ఇంకా మేమైతే అందరం రెడీ అయిపోయామా. ఇంకా చూసారు కదా, ఇంకా బర్త్డే స్పెషల్గా ఇంకా మా చైతు పాపకైతే బ్లెస్సింగ్స్ అయితే తీస్తున్నాం. అంటే ఎప్పుడు ఒక్కొక్కసారి మార్నింగ్ లేచి కాలు మొక్కుతుంటుంది, గుడ్ మార్నింగ్ చెప్తుంటుంది. ఇంకా బర్త్డే రోజు అయితే చైతు పాపకి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, మా చైతు పాప ఇంకా వాళ్ళ అన్నయ్య దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. ఎందుకంటే తనకన్నా పెద్ద కాబట్టి వాళ్ళ అన్నయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిందా. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇంకా ఫ్రైడే అవడం వల్ల దుర్గమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా దుర్గమ్మ దగ్గర దర్శనం అయిన తర్వాత ఇంకా బుజ్జి వినాయకుడి దగ్గర కూడా చక్కగా దర్శనం అయిపోయింది. ఇంకా దర్శనం కంప్లీట్ అయిందా, ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకా ఇంటికైతే వచ్చేసామా. ఇంకా మనసు అయితే ప్రశాంతంగా ఉంది. పూజ, గుడికి వెళ్ళేసి రావడం మంచిగా అనిపించేసింది. ఇంకా నేనైతే చేతి పాప బర్త్డే స్పెషల్గా పాయసం చేశాను కాబట్టి ఇంక చేతి పాపకి పాయసం అయితే తినిపించేస్తున్నా. ఇంకా చూసారు కదా, నేను మా ఆయన అయితే తినిపించేసాము పాయసం. ఇంకా వాళ్ళ అన్నయ్య కూడా పాయసం అయితే తినిపించేశాడు. చాలా బాగుందన్నది. ఇంకా చూసారా, పాయసం తిన్నదో లేదో ఇంకా అప్పుడే సైకిల్ ఎక్కేసింది. ఎప్పుడెప్పుడా తొక్కుదామని అయితే చూసింది. ఎందుకంటే మేము వన్ డే ముందైతే తెచ్చేసాము. ఇంకా ఎప్పటి నుంచో తొక్కుదామని, కాకపోతే పూజ చేసిన తర్వాత తొక్కుదో ఆడుకుందాం అని చెప్పేసరికి అలా పెట్టేసింది. ఇంకా పూజ అయిన వెంటనే చూసారా, ఇంకా వాళ్ళ అన్నయ్య తనైతే చక్కగా ఆడుకుంటున్నారు సైకిల్ ఎక్కేసి. ఎప్పటి నుంచో వెయిట్ చేసింది. మొత్తానికైతే సైకిల్ అయితే మా చైతి పాప తొక్కేసింది. ఇంకా సైకిల్ తొక్కేసిన తర్వాత ఇంకా ఫైనల్గా చూసారా, ఇంకా పులిహోర చికెన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అంటే చికెనే కాదు, ఆలు కుర్మా కానీ, టమాటా చట్నీ కానీ, చికెన్ కర్రీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చూసారా, పులిహోర చికెన్ కర్రీ అయితే తినేస్తున్నాము. చాలా టేస్ట్గా అయితే వచ్చేసింది. ఇంకా నైట్కి అయితే దమ్ బిర్యానీ చేసేస్తా.
ఇంకా చూసారా ఫ్రెండ్స్, ఈవినింగ్ కూడా ఇంకా మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయా, ఇంకా రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ పూజ ఇంకా ఎప్పుడు ఒక్కసారి మీరు గమనించండి, ఫ్రైడే రోజు అంటే రోజు చేస్తాను, ఫ్రైడే రోజు కూడా ఈవినింగ్ దీపం పెట్టండి, ప్రశాంతంగా ఉంటుంది అసలు. ఇంకా చూసారు కదా, ఇంకా పూజ అయింది. ఇంకా మా బాబాయ్ అయితే సైకిల్ ఆడుకుంటున్నాడు. ఎందుకు అంటే మా చేతి పాప అక్కడ కూర్చుంది రెడీ అయ్యి, ఇంకా చెమట్లు వచ్చేస్తాయి అనేసి అలా కూర్చుంది. ఇంకా చూసారు కదా, ఇంకా తనైతే ఇంకా సెకండ్ బర్త్డే డ్రెస్ అయితే వేసేసుకుంది. అంటే సెకండ్ డ్రెస్సు, ఇంకా బర్త్డేకి అయితే ఇంకా ఇదో సెకండ్ డ్రెస్ అయితే వేసేసుకొని చూసారా సరదా అయిపోతుంది. ఇంకా చూసారా, ఇంకా నేనైతే కిచెన్లోకి మళ్ళీ వచ్చేసాను ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయడానికైతే వచ్చేసాను. ఇంకా చికెన్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మార్నింగ్ మ్యాగ్నేషన్ చేసి అయితే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా, ఇంకా అదైతే తీసి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను నైట్కి. ఇంకా ఏం స్పెషల్ అయితే అంతగా లేదు, ఓన్లీ దమ్ బిర్యానీ ఫ్రెండ్స్. ఇంకా చికెన్ అయితే చూపిస్తాను చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అసలు. ఇంకా ఇలా కలిపేసి పెట్టేస్తే మంచిగా ముక్కలకైతే కారం ఉప్పు అన్నీ పడితే ఇంకా స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్తిమీర, పెరుగు, పుదీనా అన్నీ మంచిగా కలిపేసి ఉంచుతాం కాబట్టి చాలా మంచి సువాసన అయితే వస్తుంది. పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి. ఇంకా చూసారు కదా, ఇంకా లెగ్ పీసులు, చికెన్ కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ ఎమ్మీగా అయితే చేసిస్తాను. ఒక పక్క అయితే రైస్కి అయితే పెట్టేశాను. అదే ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ కోసం ఇంకా వండుతున్నానే కానీ చెమ్మట్లు అయితే ఎక్కిపోతున్నాను ఫ్రెండ్స్ చాలా అసలు. ఇంకా మా చేతి పాప వాళ్ళైతే ఇంకా ఆడుకుంటున్నారు. ఇంకా చూసారా, ఇంకా ఫైనల్గా అయితే చికెన్ దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా హాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా కాసేపు అయితే హాల్లో అయితే అలా కూర్చున్నాను, చెమ్మట్లు ఎక్కిపోయాను. ఇంక ఇప్పుడైతే డెకరేషన్ అయితే చేయాలి, చేతి పాప బర్త్డే కదా. ఇంకా ఆ లోపు అయితే ఒకసారి చూడండి, చేతి పాప ఇంకా బర్త్డే గర్ల్ అయితే రెడీ అయిపోయి ఇంకా సైకిల్ అయితే తొక్కేసుకుంటుంది. ఇంకా వాళ్ళు ఆడేసే లోపు అయితే నేనైతే ఇంకా డెకరేషన్ అయితే చేసేసాను. మా ఆయన కూడా వచ్చేసారు. ఇంకా నేనైతే మా ఆయన అయితే బెలూన్స్ తీసిస్తుంటే నేనైతే డెకరేషన్ అయితే చేసి ఇంకా సైకిల్ కూడా బెలూన్స్ అయితే పెట్టేసి ఇలా అయితే డెకరేషన్ చేశాను. ఇంకా బెలూన్స్ సైకిల్ కూడా పెట్టేసాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా, నాకైతే చాలా నచ్చింది. ఇంకా సింపుల్గా అయితే డెకరేషన్ అయితే చేస్తాను. ఇంకా ఫైనల్గా చైతు పాప బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఇంకా కేక్ అయితే కట్ చేసేస్తుంది చూసారా. ఇంకా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనుకోండి. ఎందుకంటే నాకు చాక్లెట్ కేక్ అంటే అంత ఇష్టం కాబట్టి. ఇంకా చూసారు కదా, ఎవరికి తినిపిస్తుందా అని చూసేసరికి ఫస్ట్ వాళ్ళ డాడీకే తినిపించింది. ఎంతైనా ఆడపిల్లల నాన్న కూర్చియే కదా ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, ఇంకా వాళ్ళ నాన్నకి తినిపించేసింది. ఇంకా వాళ్ళ నాన్న కూడా ఇంకా చైతు పాపకైతే కేక్ అయితే తినిపించేస్తున్నారు. ఇంకా నాకెప్పుడు తినిపిస్తుందా అని వెయిట్ చేశాను. ఇంకా మొత్తానికైతే నాకు కూడా తినిపించింది. కేక్ మాత్రం అదుర్స్ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. కేకుల్లో అయితే పైనాపిల్ చాక్లెట్ ఫ్లేవర్ అంటే నాకైతే చాలా ఇష్టము. ఇంకా చూసారు కదా, ఇంకా కేక్ అయితే వాళ్ళ అన్నయ్యకి కూడా తినిపించేసింది. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి ఈ గిఫ్ట్ మా ఆయన వాళ్ళ సార్ అయితే ఇచ్చారు. మా చేతి పాప బర్త్డేకి తను రాలేదు కానీ ఇంకా మా ఆయనతో ఇచ్చారంట. ఇంకా ఏంటా అని ఓపెన్ చేసేసరికి అయితే చాలా బాగుంది అసలు. ఈ గేమ్ అయితే చాలా బాగుంది. ఇంక ఇందులో అయితే చూడండి ఫ్రెండ్స్, అసలు నాకైతే చాలా నచ్చింది. ఇంకా 3 గేమ్స్ అయితే వచ్చేసాయి. ఇందులో మాత్రం చాలా బాగుంది అసలు. ఇది ఒకటి బిజినెస్ గేమ్ ఒకటి, ఇంకా స్నేక్ గేమ్ ఒకటి వచ్చింది. ఇది లూడో గేమ్ ఫ్రెండ్స్. ఫస్ట్ బిజినెస్, తర్వాత లూడో వచ్చింది. ఇంకా ఈ గేమ్ వచ్చేసి ఇదిగోండి, ఇదైతే స్నేక్ గేమ్ ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. ఎందుకంటే ఈ గేమ్స్ పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ ఎవరైనా ఆడొచ్చు. చాలా యూస్ఫుల్ అయితే ఇచ్చారు. మేము ఎప్పటి నుంచో కొనాలనుకున్నాము, మొత్తానికైతే వాళ్ళు సారీ అయితే ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించేసింది. ఆ 2 బాక్సులు అవి బిజినెస్ గేమ్వి, ఇవి వచ్చేసి స్నేక్ లూడోకి అయితే వచ్చాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇంకా థ్యాంక్ యూ సార్ అయితే చెప్పేసాము, ఎందుకంటే చాలా యూస్ఫుల్ అయితే గేమ్ అయితే ఇచ్చారు. ఇంకా చాలా బాగుంది. ఏవైనా గిఫ్ట్స్ ఇస్తే ఇలాంటి యూస్ఫుల్వి ఇస్తే చాలా బాగుంటాయి కదా. ఇంకా మా చేతి పాప ఆడుకుంటుందా. ఇంకా మేమైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే తినేస్తున్నాము. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ కూడా చాలా టేస్టీగా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా లెగ్ పీసులు అయితే చూసారా, ఎమ్మీ అసలు. ఇంకా చైతు పాప బర్త్డే ఇలా అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను. చాలా బాగుంది. ఇంకా మొత్తానికైతే బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా అయ్యాయి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే చూసారు కదా, ఎలా ఉందో ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేసేయండి.
ఇదిగోండి మా చేతి పాప కూడా అలసిపోయింది. ఇంకా మార్నింగ్ నుండి చక్కగా ఆడుకుంటూ సైకిల్ తొక్కుకుంటూ బెలూన్స్తో ఆడుకుంటూ అయితే ఎంజాయ్ చేసింది. మా చేతి పాప బర్త్డే అందరు విష్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.